గోకవరంలో వైసీపీ కాపు నేతలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను జనసేన శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం గోకవరంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడుతూ రాజకీయ విమర్శలు వ్యక్తిగత దూషణలుగా మారకూడదని స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తూ గత ప్రభుత్వ నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తారు. కాపు సామాజిక వర్గ హక్కులపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే స్పష్టమైన వైఖరి ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే రాబోయే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించే ధైర్యం ఉందా అని వైసీపీని ప్రశ్నించారు. రాజకీయ విమర్శలు చేసే ముందు తమ పార్టీ నిర్ణయాలపై కూడా స్పష్టత అవసరమని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్పై జరుగుతున్న విమర్శలు ఆయన పాలనలో తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాలను తగ్గించే ప్రయత్నాలేనని జనసేన నాయకులు అభిప్రాయపడ్డారు. పంచాయతీరాజ్ శాఖలో సంస్కరణలకు ఆయన కృషి చేశారు అని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలువురు జనసేన మండల టౌన్ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు జీవి నాయుడు, మలవరం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడిని, అలాగే మన కామరాజపేట పిఎస్సిఎస్ డైరెక్టర్ని. అలాగే ఈరోజు ఏంటంటే ముఖ్య విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి ఆపాదిస్తూ, అలాగే ఒక కులాన్ని నుంచి దూరం చేస్తూ ఈ చేసే నాయకులు, ఈ వైసీపీ నాయకులు ఏదైతే ఉందో కాపు కులం అని పేరు చెప్పుకునే వైసీపీలో ఉండే కాపు కుల నాయకులకి నేను ఒక ఘాటు విమర్శ చేస్తున్నానండి. ఏంటంటే మా నాయకుడిని విమర్శించడం, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం సులువు, కానీ 21 సీట్లతో స్ట్రైక్ రేట్తో ఒక ప్రభుత్వంలో భాగస్వామ్యం అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే 15 సంవత్సరాలు కష్టపడి ఏ నాయకుడైనా సరే ఇంత ఈరోజు ఒక ప్రభుత్వంలో భాగస్వామ్యం పొందడం అంటే చిన్న విషయం కాదు. ఏంటంటే వైసీపీ నాయకులకి చెప్పేది ఏంటంటే, కాపు పేరు ఎట్టుకొని తిరిగే నాయకులకి చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు, అలాగే ఒక మతానికి చెందిన వ్యక్తి కాదు. ఎందుకంటే ఎలాగైతే వంగవీటి మోహన్ రంగ గారి గురించి మీరు ఎలా చెప్తున్నారో, ఆయన ఒక కుల నాయకుడు కాదు, ఒక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆయన. అలాగే ఈరోజు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాల గురించి అనుకుని, ముఖ్యంగా ఒక ట్రైబల్ ఏరియాలో ఈరోజు రోడ్లు పడుతున్నాయంటే కారణం ఒక కులాన్ని చూసి ఆయన రోడ్లు వేయలేదు అక్కడ పంచాయతీరాజ్లో. అలాగే ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే వైసీపీ ఈ కాపు నాయకులు ఉన్నారో వీళ్ళు ఈ ప్రభుత్వంలో, ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వంలో, మా కూటమి ప్రభుత్వంలో ఏమి ప్రజలకు ఏమంతలేదో దాని గురించి ముఖ్యంగా మాట్లాడాలి తప్ప ఒక కులం గురించో లేకపోతే ఏదో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలనే ఉద్దేశంతోనో ఈ చేసే విమర్శలు ఏంటంటే ఇప్పటికన్నా కట్టుబెట్టుకొని మీరు రాబోయే రోజుల్లో మీరు ఏమైనా ప్రభుత్వంలో భాగస్వాములు కావాలనుకుంటే, ప్రజలకు ఏమైనా మంచి చేయాలనుకుంటే ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఏం చేస్తా లేదన్న దాని గురించి మాట్లాడాలి. ఎందుకంటే కొన్ని ఉన్నాయి, మా ప్రభుత్వంలో కూడా కొన్ని లాసులు ఉన్నాయి. అవి ఏంటని మీరు విమర్శించాలి, అవి కూడా మేము చెప్పుకునేలాగా మీరు చేయకూడదు. ఎందుకంటే మీ నాయకత్వం ఏంటో మీ ఎంతసేపు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటమే. పవన్ కళ్యాణ్ గారు ఆ కులానికి చెందినవాడు, ఈ కులానికి చెందినవాడు ఇదే మాట్లాడుతున్నారు తప్ప ఇప్పుడు ప్రజలకు ఏం చేయాలన్నది ఒక పాలసీ మీద మాట్లాడిన పార్టీ మీది కాదని, నేను వైసీపీ పార్టీ కాదని నేను ఈ సభముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ కూడా. నా పేరు నాని అండి, మాది రంపేరంపాలెం, జగ్గంపేట నియోజకవర్గం అండి. మన తుమ్మలపల్లి రమేష్ గారు ఆదేశం వరకు మరి ప్రెస్ మీట్ ఏర్పడడం జరిగిందండి. మరి రాష్ట్రంలో చూస్తుంటే గత 4-5 రోజుల నుంచి, ఒక వారం నుంచి కూడా ఈ మన పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక కులముద్ర వేసి ఆయన కులానికి దూరం చేద్దామని చెప్పి ఆలోచనలో మరి ఈ గొడ్డల పార్టీ అనేది చూస్తుందండి. ఎందుకంటే గొడ్ల పార్టీ అంటే అది వాళ్ళకి ఇంటి రాష్ట్రం జరుగుతున్న అభివృద్ధికి వాళ్ళకి పట్టదు, ఏమీ చేయదు. గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు ఎప్పుడు పాలసీ మీద ఎప్పుడు కూడా మాట్లాడిన సందర్భం లేదండి. ఎప్పుడు పవన్ కళ్యాణ్ కానీ పర్సనల్గా టార్గెట్ చేయడం, అది కులానికి ఒక అంటకట్టడం తప్ప క్లియర్గా చెప్పారు మన పవన్ కళ్యాణ్ గారు కూడా. కులాలకి ఒక హంతకులకి కులాలు మతానికి ఏమి ఉండవండి, అంటే దాని కులాలకి సంబంధం లేదు అసలు. ఆయన మొన్న కూడా చెప్పారు, నన్ను కులానికి ఒక నాయకునికి చేయగలిగిన, ఎందుకు దేశ నాయకుడైనా ఆయన. దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి అని చెప్పేసి మన ఎలక్షన్లో కూడా కూటమికి ఏర్పడి మన రాష్ట్రం కోసం ఆయన ఎంతో పాటుపడుతుంటే, ఇప్పుడు ఈ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ వైసీపీ నాయకులు ఎవరు, మన పేరు నాని గారు, గత ప్రభుత్వంలో కూడా ఆయన సాగల గురించి ఎప్పుడు మీటింగ్ పెట్టిన సందర్భం ఏదో చూడలేదు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టినప్పుడు ఆయన మీటింగ్ అయిపోయిన వెంటనే ఆయన కారు కూడా అక్కడ వెంటనే ప్రెస్ మీట్కి వచ్చేస్తాడు.
దాని గురించి ఏదో వివరిస్తుంటాడు. ఆయనకి ఎప్పుడు కూడా ప్రజల మీద ఎప్పుడు సుదేహం ఉండదు ఆ నాని గారికి. ఎందుకని అర్థం కాదు. ఎప్పుడు కులాలనే మతానికి ఎప్పుడు ఈ వైసీపీ పార్టీ అనేది కుల పార్టీ. మరి ఎప్పుడన్నా మరి చూసుకొని మరి ప్రెస్ మీట్ సందర్భంగా చెప్తున్నామండి, మన పవన్ కళ్యాణ్ నాయకుడు గారిని ఎప్పుడు కూడా విమర్శించే మటుకి బాధ్యతగా ఉండదని చెప్పేసి వివరిస్తూ ఈ అవకాశం ఇచ్చుకొని తెలియజేస్తున్నాం. మిత్రులందరికీ నమస్కారం. అలాగే మా జన సైనికులకి అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీటు మా జగ్గంపేట జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 4 రోజుల నుంచి కాపు కులం కోసం పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు. ఇదే విషయం గతంలోని ఎలక్షన్ ముందు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కాపు కులం సంబంధించిన వాళ్ళే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. ఎందుకు విమర్శించారంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల దృష్టిలో బాగా ఉన్నాడని చెప్పేసి దాన్ని ఉంచాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు హయాంలోనూ కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం జరిగింది. అదే ఉదాహరణగానే అప్పుడు ఆ హయాంలోనే చాలామంది నాయకులు అంటే ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, అందరూ కూడా అక్రమాలకు పాల్పడి మట్టి తవ్వలకు కానీ ఆ భూ కబ్జాలకు చేస్తుంది. అదే అలవాటు ఇప్పుడు కూడా మొదలైంది వాళ్ళకి. ఆ అలవాటు చెప్పిన ఇప్పుడు కూడా ఏదో కొనసాగించాలనే ఉద్దేశంతో చేతకైనా అది జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడంతో అది అవ్వట్లేదని చెప్పేసి దీనికి వాళ్ళు తట్టుకోలేక ఏ విధంగా వెళ్తా ముందుకని చెప్పి మళ్ళీ పాత గతంలోనే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కాపు కులంగా విమర్శించడం మొదలెట్టారు. అసలు యాక్చువల్గా కాపు కులం నాశనం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అన్నారు. అసలు ఈ రోజున కాపు కులం సంబంధించింది పవన్ కళ్యాణ్ గారు పదవి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కాదు. అంటే ఒక కాపుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఎంతమందికి కాపులకు ఎంత గర్వకారం అది. ఆ విషయాలు మర్చిపోతారు వాళ్ళు. అది మర్చిపోయి వాళ్ళకి ఏం చేయలేక ఈయన విమర్శిస్తే ఓన్లీ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని పెట్టుకుని అందుకే యాక్చువల్గా ఆయన రెడ్డి గారు వాళ్ళు ఈ కాపులందరినీ పోగు చేసి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు విమర్శించారంటే ఆయన రెడ్లలో అంటే కులం సంబంధించిన వాళ్ళు వేరు రాకూడదని చెప్పి కాపు కులాన్ని పురమించుకుని ఈయన కాపుకు సంబంధించి అంటే ప్రజల్లోని కాపులు గొడవ పెట్టాలని చెప్తారు. కానీ ఆ చిన్న విషయం కూడా మీరు ఉన్న మాజీ ఎమ్మెల్యేలు మాజీ మినిస్టర్లు కూడా అర్థమవుతుంది మీకు. అది తెలియకుండా మీరు పవన్ కళ్యాణ్ అలటోడు పవన్ కళ్యాణ్ కాపు కులం నాశనం చేస్తా అంటారు కదా. నేను ఒక దళిత నాయకుడు, నేను గోకవరం మండలం జనసేన పార్టీ ఎస్ఎస్ఎల్ మండల ప్రెసిడెంట్ అధ్యక్షుడు నా పేరు నక్కా రామరాజు. నేను ఈ విషయం ఎందుకు చెప్తానంటే రెడ్లు కానీ చౌదరీస్ కానీ ఉన్నారు. ఎప్పుడైనా సరే రెడ్లు సపోర్ట్ చేస్తారు, చౌదరి చెప్తారు. ఒక కాపుడు మాలోడు మాదిగడి మొత్తం వెళ్ళడానికి కానీ వాళ్ళకి సపోర్ట్ చేయరు. మనం ఎప్పుడు రెడ్లకి చౌదరికి పెడతాం తప్పగానే ఎప్పుడైనా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు కాపు రాకని చెప్పి కనీసం కాపు ఒకరు ఓటేయలేదు. నిజంగా కాపు ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఎందుకు ఓటేయలేదు మీరు ఎవరనే అంటే అప్పుడు కాపు మీరు లెక్క అవసరం లేదు. మీకు పార్టీ కావాలి అది ఎత్తు కదా. మీ కాపులోని మీకు క్యాస్ట్లోని ఎవరికి మీకు ఇష్టం లేదు. ఒకటి ఎదుగుతుంటే ఒకటి బెదరం లేదు. మీరు ఇప్పుడు కన్నా మారుకొని పవన్ కళ్యాణ్ చేసే అభివృద్ధి కార్యక్రమం చేపట్టండి. మీకు ఏమైనా లోటుపాట్లు ఉన్నాక ఏ కూటమి ప్రభుత్వంలోని ఏ కార్యక్రమం లోటు చేస్తున్నా దాన్ని విమర్శించండి. అవి మానేసి అంతెందుకు ముద్రగడ పద్మనాభ గారు పార్టీ కోసం పేరు మార్చుకుంటానని చెప్పడం ఓడిపోయిన పేరు మార్చుకుని అలాగే. కానీ అతను సాగుపోతుంటే మీ పార్టీ నాయకుడు కానీ మీరు కానీ ఇంటికి వెళ్ళారు ఎవరన్నా ఆశలు చూస్తా వెళ్ళదు. అది మీ పార్టీ ఉద్దేశం. రెవెన్యూ స్టేట్ ఇంటికి వెళ్ళి పదవి ఎత్తకు వెళ్ళారు అంటే మీ పార్టీ దేనికి రెవెన్యూ స్టేట్లో సపోర్ట్ చేస్తుందా లేదా బాగులను సపోర్ట్ చేస్తుందా ఇప్పుడు కానీ మీరు అర్థం చేసుకుంటారని చెప్పి ఈ మీడియా ద్వారా ఎదురై సలహిస్తున్నారు. అలాగే ఇంకో విషయం పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రం ఎట్టి కించపడితే మాత్రం గోకవరం వల్ల జనసేన కదా రాష్ట్రంలో జనసేనలు అందరూ కూడా మంచి చాలా తీవ్రంగా ఖండిస్తారని చెప్పి సెలవు తీసుకుంటున్నాం. నా పేరు దోసపాటి సుబ్బారావు, జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ గోకవరం టౌన్ యూత్ కన్వీనర్నే. అయితే మా జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొంతమంది వైసీపీ కాపు నాయకులు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వల్ల కాపులకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కొంతకాలంగా. మన కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి గారు, కన్నబాబు గారు, అదేవిధంగా మన జగ్గంపేట వైసీపీ ఇన్ఛార్జ్ గారైన తోట నరసింహం గారు వీళ్ళందరూ కూడా కొన్ని రోజులుగా మాట్లాడుతూ ఉన్నారు. మీ వైసీపీ నాయకులకి ఒకటే చెప్తా ఉన్నాం, మా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పరిపాలన ఎంతో అద్భుతంగా ఉందని చెప్పేసి ఏదో రకంగా బురద జల్లాలని ఈరోజు మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని ఫాలో అవుతూ ఉన్నారు కొంతమంది కాపు నాయకులు. ఆ స్క్రిప్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కాపు నాయకులకి కాపు కులానికి పరిమితం చేద్దామని చెప్పేసి చాలామంది కాపు నాయకులు వైసీపీ కాపు నాయకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ పెట్టింది కాపుల కోసమో లేకపోతే ఒక కులం కోసమో ఒక మతం కోసం పెట్టింది కాదు. ఒక భారతదేశానికి సేవ చేయాలని చెప్పేసి ఆయన తపన పడుతూ ఈ యొక్క జనసేన పార్టీ స్థాపించారు.
ఈ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క జన సైనికుడు కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళే. మీరు ఇలాగా మా నాయకుడిని అంటామంటే ఊరుకునే పరిస్థితులు ఎవరూ లేరు. అదేవిధంగా వైసీపీ నాయకులకు ఒకటే చెప్తా ఉన్నాం, సీనియర్ నాయకులైనటువంటి బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, ఎంతో సీనియర్ నాయకులైనా కాబట్టి ఆయనకి ముఖ్యమంత్రిగా ఎంతో ఆయనకి అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పేసి మేము అందరం అనుకుంటా ఉన్నాం. కాబట్టి నెక్స్ట్ 2029 ఎలక్షన్లో వైసీపీ పార్టీ తరపు నుంచి ఆయన పేరుని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి అప్పుడు రండి. అప్పుడు మీ మాటలు మేమందరం జనసేన వాళ్ళమే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతారు. ఈరోజు మీరు వచ్చేసి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. 2014లో మన చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాపులకి 5% రిజర్వేషన్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆ తర్వాత 2017లో 2019లో మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ 5% రిజర్వేషన్ తీసి పాడేసి నేను మీ కాపులకి ఏమీ చేయనని చెప్పి వెళ్ళిపోయినటువంటి ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అది మీ అందరికీ కూడా తెలుసు. ఆ రోజు ఆ జగన్మోహన్ రెడ్డి గారు వెనకాదలే కదా మీరు అందరూ కూర్చుని ఉన్నారు. మా కాపు నాయకులకు అన్యాయం చేయకండి, మా కాపు కులానికి అన్యాయం చేయకండి అని చెప్పేసి ఆ రోజు మీరు అందరూ ఎందుకు మాట్లాడలేకపోయారని చెప్పేసి మేము ఈరోజు మాట్లాడుతున్నాం. ఆ రోజు మీరు మాట్లాడాలి కదా, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ మీడియాలు పెట్టేసి ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఏ రకమైన విమర్శలు చేసినా ప్రతి జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారని ఈరోజు అందరూ కూడా నోర్లు మూసుకుని ఎవరెళ్ళ కూర్చుని ఉన్నారు. మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా జన సైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు రోడ్డు మీద రాజు వచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. మాది జగ్గంపేట నియోజకవర్గం, గోకవరం మండలం, గోకవరం మండల జనసేన పార్టీ ఈరోజు మన తుమ్మలపల్లి మా ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ గారు ఆదేశానుసారం రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ కాపు పెద్దలు చేసే అసత్య ప్రచారాలకి, దుర్భాషలకి మా యొక్క సమాధానం మా మండలం నుంచి ఇదే. ఏమంటే తోట త్రిమూర్తులు గారు, మీరు పంతో నానాజీ గారి మీద ఛాలెంజ్ చేస్తున్నారు. మేము రాజీనామా చేస్తాను, నువ్వు రాజీనామా చేయి, ఇద్దరం పోటీ పెట్టుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అని అంటున్నారు. ఏంటి త్రిమూర్తులు గారు, మీరు రాజీనామా చేయడానికి మీ పదవి పార్టీ మారితే వచ్చిందండి. నానాజీ గారి పదవి ప్రజాక్షేత్రంలో నెగ్గిన పార్టీ నెగ్గారు. అలాగే మీ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఒక 20,000 ఎక్స్ట్రా మెజార్టీతో నెగ్గారు నానాజీ గారు. మీరు ఆ విషయం మర్చిపోయే రేపమ్మాపో దిగిపోయే మీ పదవికి రాజీనామా చేసేసి పంతో నానాజీ గారు రాజీనామా చేసేస్తే మనందరూ ఎలక్షన్ పెట్టేయచ్చని మీరేదో అసంకల్పిత మాటలు మాట్లాడుతున్నారు. ఇది సంస్కారం అనిపించుకోదు. మీ రాజకీయ నిరుద్యోగానికి ఇక్కడి నుంచి మీ పునాదులు వేసుకోవడం కోసం మీరు ఏంటంటే ఎప్పుడో జనసేన పార్టీని కిందకు తీయాలి, జనసేన పార్టీ మీద దుర్భాషలు ఆడాలి, జగన్ గారి దగ్గర మంచి మార్కులు కొట్టాలి, నేను రాబోయే రోజుల్లో మంత్రి అవ్వాలి అని మీ కాపు వైసీపీ కాపు నాయకులు చేసే ఈ బుద్ధులన్నీ కాపు నాయకులకి, కాపు ప్రజలకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరికీ తెలుసు. మీరందరూనే జగన్మోహన్ రెడ్డి గారు జగ్గంపేట వచ్చి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు 5% ఈడబ్ల్యూఎస్లో కాపులకి ఇచ్చారని, దాన్ని కూడా కాపులకి రిజర్వేషన్ లేదని జగ్గంపేటలో వెళ్ళినప్పుడు మీ కాపు నాయకులు ఏమైపోయారండి? ఈ రోజుకి కూడా దాని మీద మీరు జగన్మోహన్ రెడ్డి గారితో ఒక మాట మాకు చెప్పించలేకపోతున్నారు. అది మానేశారు. మీరు మానేసి మా కాపు నాయకుడు ఎవరు లేరు, అప్పుడు వంగవీడి మోహన్ రంగా గారు ఉండేవారు. ఇప్పుడు వంగవీడి మోహన్ రంగా గారు కాపు నాయకుడి కింద రాలేదండి. బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయడం కోసం ఆయన నిరాహార దీక్ష చేస్తూ అసూలు బాశారు. మీకు ఆ విషయం తెలుసా? ఏ క్షేత్రంలో అసూలు బాశారో వంగవీడి మోహన్ రంగా గారికి విషయం తెలుసా? అదే బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటాక ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నడుము బిగించారు. మీరు ఈ విషయం పూర్తిగా గ్రహించండి. కాపు నాయకుడు అన్నది మనం వంగవీడి మోహన్ రంగా గారు అసూలు బాసాక మన కాపు నాయకుడు అని ఎత్తుకున్నారు రాష్ట్ర ప్రజలందరూ. ముందు ఆయన అంతా బడుగు బలహీన వర్గాల నాయకుడు. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చారు. అలాగే మీ పార్టీ 5 ఏళ్ల పాటు ఉండి కోతులు తవ్వి రాష్ట్రాన్ని వినాశనం చేస్తే సింగిల్గా నెగ్గగలను అని దమ్ముండి కూడా నెగ్గితే రాష్ట్రాన్ని బాగు చేయలేం. నలుగురు ఉండాలి ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి. వీళ్ళ పెట్టిన బొక్కలు పోడ్చడానికి 10 మంది కావాలి రాబోయే రోజుల్లో. మీరు పొరపాటును మళ్ళీ గద్దెనెక్కారనుకోండి, ఈసారి నలుగురు సరిపోరు. దేశం అంతా ఏకమై రాష్ట్రంలో తిష్టం ఎత్తిన కానీ రాష్ట్రం బాగు చేయని పరిస్థితికి వెళ్ళిపోద్దని ఈ సభాముఖంగా వైసీపీ కాపు నాయకులకు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రజలకు ఒకటే చెప్తున్నాను, మేము
మా పార్టీ తరపు నుంచి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధితో రాష్ట్రానికి తన మా స్టార్డమ్ను వదిలేసి ఎండల్లో కొండల్లో తిరుగుతూ 10 మందితో మాటలు అనిపించుకుంటూ రాష్ట్ర క్షేమం కోసం ఆయన పాటుపడుతున్న విషయాన్ని మీరు మర్చిపోయి రేపొద్దున్న వైసీపీ పార్టీ వెనకాల వెళ్ళాలనుకున్న ఏ కాపు నాయకులైనా సరే రాబోయే రోజుల్లో మనం మళ్ళీ అధోగతి పాలవుతామని తెలియజేస్తున్నాను. ఇందుమూల ప్రతి కాపు నాయకుడు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వైసీపీ కాపు నాయకులు రాజకీయ నిరుద్యోగుల కింద అయిపోయారు. వీళ్ళ ఉద్యోగాల కోసం ఊడిగం చేస్తూ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఊడిగం చేద్దామా, ఆయనతో శబాస్ అనిపించుకుందామా. పేరు నాని అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆడు రాష్ట్ర మంత్రి ఎందుకు చేశాడో కూడా మనకు తెలుదు. ఆడు అంటున్నానని ఇబ్బంది పడక్కర్లేదు. ఏంటే ఆయన బయటకు వచ్చాడంటే పవన్ కళ్యాణ్ మాట ఎత్తుతుంటాడు. మరి అదేం శాపనార్థం? మరి ఆయనకు ఏమన్నా ఒక టార్గెటా, లేకపోతే ఆయనకు ఒక బడ్జెట్ ఇచ్చారా, ఏమిచ్చారో తెలదు. ఆయన మాట్లాడితే మైక్ ముందుకు వస్తే పవన్ కళ్యాణ్ గారు మాట ఎత్తుకుంటాడు. ఈ విషయంలో ఎప్పుడు రాబోయే రోజుల్లో మా జనసేన పార్టీ నుంచి మా పవన్ కళ్యాణ్ గారు ఆగమన్నారని జన సైనికులు ఆగుతున్నారు తప్ప ఒక్క మాట అంటే జన సైనికులు యథావిధిగా పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఉన్నారు. కాపు నాయకులు ఉన్నారు. మీ కాపు నాయకులు మీ వైసీపీలో ఉండేటి మా 2 పార్టీల్లోనే ఉన్నారు. తెలుగుదేశంలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు. మా నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ గారు జిల్లాకే పటిష్టమైన నాయకుడు. అలాగే కందుల దుర్గేష్ గారు, అలాగే మా ఎంపీ గారు అందరూ కూడా కాపు నాయకులే. కాపు నాయకులు లేరని మీ దాంట్లో ఉన్నారని అన్నం ఏంటి? కాపు నాయకులు మా దాంట్లో ఉన్నారు, మీ దాంట్లో ఉన్నారు. మీరు రాజకీయ నిరుద్యోగులు, మీరు బతుకు తెరువు కోసం అక్కడికి వెళ్ళి చిల్లర పనుల కోసం మీరు అక్కడ బతుకుతున్నారు. మా వాళ్ళు రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం బతుకుతున్నారు. ఈ విషయంలో మీరు ఇప్పటికీ ఏ విషయమైనా సరే జనసేన పార్టీని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎప్పుడైనా విమర్శిస్తే మేము 10 విమర్శలు చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన, జై జన. గౌరవనీయులైన మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. కామరాజపేట జనసేన పార్టీ నాయకుడిని. నా పేరు గొల్లంపూడి ఆనంద్. ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కాపు నాయకులు, కాపు మంత్రులు అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి గురించి వీళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆ రోజు గౌరవ తోట నరసింహ గారే కావచ్చు, తోట తిరుమూర్తులు గారే కావచ్చు, మరి ఎవరెవరెవరో కావచ్చు, మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కాకినాడలో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని అంత దారుణంగా దుర్భాషలాడితే ఆ రోజు ఏమైపోయారు వీళ్ళందరూనే. అలాగే మహిళలను దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి రాళ్లతో కొట్టించి నానా దుర్భాషలతో తిట్టించినప్పుడు ఏమైపోయారు ఈ వైసీపీ నాయకులు? గౌరవంగా మాట్లాడుతున్నామని మాజీ మంత్రి గారు తోట నరసింహ గారు కూడా అంటున్నారు. ఆ గౌరవం అంతా అప్పుడు ఏమైపోయింది? ఆ కాపు మంత్రులకి, ఆ కాపు ఎమ్మెల్యేలకి ఎందుకు చెప్పలేదు? మా కాపులను ఎందుకు తిడుతున్నారు? మీరు అలా తిట్టకూడదు, అలా కొట్టకూడదని ఎందుకు చెప్పలేదు? అది చెప్పకపోవడం అది మీ సంస్కారానికి వదిలేస్తున్నాం. ఈ భూత పురాణం తీసుకొచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది ప్రపంచం వ్యాప్తంగా కూడా అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే చాలామంది కాపు నాయకులు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈరోజు కాపు కులంలో ఉన్నది ఒకటే జబ్బు. అది స్పష్టంగా చెప్తాను. ఒక కాపు కులంలో ఎక్కువ మంది ఉన్న జనాభా ఉండటం వల్ల ఒక వ్యక్తి ఒక స్థానానికి వెళ్తుంటే ఆ వ్యక్తిని ఎలాగైనా లాక్కొచ్చి కింద పడేసి గోతులో పడేసి కప్పేటేలని చూస్తారు. అదే రెడ్డిలో లేదా? రెడ్డిలో అలాంటి అవకతవకలు ఉండవు, తప్పులు చేశారు. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి. దేశంలో అనేక సంస్థల్లో ఉండి సెంట్రల్ జైల్లో 1.5-2 సంవత్సరాల పాటు ఉన్నారు. ఆయన మీద ఏమన్నాడు? ఏ ఒక్క రెడ్డి ఎవరు ఏమనరా? ఈయన నిజాయితీగా రాష్ట్రాన్ని పాలింతూ ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ పంచాయతీ శాఖ మంత్రిగా ఉంటూ అనేక కార్యక్రమాలు, అనేక అభివృద్ధులు చేస్తుంటే ఈయన మీద పడి మళ్ళీ ఎవరు బయట వాళ్ళు కాదు, నా కులం అని చెప్పుకుంటే వీళ్ళు పవన్ కళ్యాణ్ మీద పడతాం ఎంతవరకు న్యాయమని ఈ మంత్రుల్ని, ఈ ఎమ్మెల్యేలని నేను తీవ్రంగా విమర్శిస్తున్నాను. ఇప్పటికైనా మారండి. పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి పనులకు సహకరించండి. ఒకవేళ ఏదన్నా కావాలితే చేయమని అడగండి. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే మాత్రం, మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను.